ఈరోజు వ్లాగ్‌లో మీతో ఏం షేర్ చేయాలనుకుంటున్నానంటే, నా డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటదన్నది ఈ వ్లాగ్‌లో షేర్ ఇంట్లో ఎండు చేపల కర్రీ చేశానని, హనీ ఏమో ఎగ్ రైస్ చేసుకుంటానని చెప్పింది. ఎగ్ రైస్ అయితే చేసేసుకుంది. తినేసిన తర్వాత కంప్యూటర్ క్లాస్ కూడా వెళ్తుంది. సో, ఇంక ఈరోజు వ్లాగ్‌లో మీకైతే చాలా బాగా నచ్చేలా మాట్లాడాలనుకుంటున్నాను. మార్నింగ్ ఏం చేస్తాను, ఇంట్లో ఏం టిఫిన్ చేస్తానన్నది ఇప్పుడైతే షేర్ చేసుకుందామండి. వేసవికాలం అయితే ఏ కూరగాయలు నిల్వ ఉండవు మరి. ఎందుకంటే ఎండలకి మనమే వెళ్ళిపోతున్నాం. ఇంకా కూరగాయలు వెళ్ళిపోకుండా ఉంటాయా? ఇంకేంటంటే పచ్చిమిర్చి అయితే కొన్ని ముగ్గిపోయినయి ఉన్నాయన్నమాట. సో, కొన్నయితే పచ్చివి ఉన్నాయి. ఇంకా అలాగే కొన్ని దొండకాయలున్నాయి. చట్నీ ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఇవి కనిపించాయి. ఇంకెందుకు లేట్ మరి ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పేసి దొండకాయ చట్నీ అయితే చేసేస్తున్నాను. దొండకాయ చట్నీ ఎలా చేస్తున్నాను అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. దొండకాయలను చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. అలాగే అందులో 3 టమాటాలు అయితే వేసుకున్నాను నేను. ఇవి కూడా చక్కగా కట్ చేసేసుకొని పచ్చిమిర్చి అయితే ముందుగా దోరగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొన్ని పల్లీలు అయితే వేసుకొని అవి కూడా వేపేసుకొని తీసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయలు అలాగే టమాటాలు కూడా వేసుకొని మగ్గించేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవడమే. చాలా సింపుల్ అన్నమాట. అంతే. ఇక నేను డైరెక్ట్‌గానే మాట్లాడదాం అనుకుంటున్నాను. కానీ ఇది మార్నింగే అవ్వడం వల్ల అటు ఇటు వాయిస్‌లు వస్తున్నాయి అన్నమాట. అవి మళ్ళీ మీకు డిస్టర్బెన్స్‌గా ఉండి నా వాయిస్ ఎక్కడ గుర్తుపట్టరు అని చెప్పేసి అవి కట్ చేసి నేనే ఇస్తున్నాను వాయిసు. మళ్ళీ మీరు గుర్తుపట్టకపోతే నాకు ఇబ్బందవుతది కదా! అందుకని చెప్పేసి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని షేర్ చేయండి. వెళ్తూ లైక్ చేసి వెళ్ళండి. వీడియో ఎంతమంది పూర్తిగా చూసారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడైతే నేను టమాటాలు అయితే కట్ చేసేసుకుంటున్నాను. అన్నట్టు ఈరోజు మీ కర్రీ ఏం చేశారు? నేనైతే ఎండు చేపల కర్రీ చేశాను. సో, ఏంటంటే ఎండు చేపల కర్రీ హాని తినదన్నమాట. అందుకని చెప్పేసి ఎగ్ రైస్ అయితే తీసుకుంటాను. ఆ ఎగ్ రైస్ తనొక్కదే చేసుకుంటదా? లేదే మా అందరికి కూడా పెడుతూ ఉంటది. ఆ ఎగ్ రైస్ తినేసిన తర్వాత తనైతే కంప్యూటర్ క్లాస్‌కి వెళ్ళిపోయింది. సెలవుల్లో మరి మీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? హాని అయితే డాన్స్ నేర్చుకుంటుంది. అలాగే కంప్యూటర్ కూడా నేర్చుకుంటుంది. సో, మీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో కామెంట్ చేసేసేయండి. ఇక్కడైతే నేను మార్నింగే హాట్ వాటర్ తాగుతున్నాను. మీరు కూడా తాగుతున్నారా మరి? హెల్త్ అయితే చాలా మంచిది. ఎవ్రీ మార్నింగ్ నా రొటీన్ అయితే ఇలానే ఉంటదండి. సో, నేనైతే చక్కగా వేడి నీళ్ళు అయితే ఒక హాఫ్ లీటర్ అయితే తాగుతాను మార్నింగే. మీరు ఎంతవరకు వేడి నీళ్ళు తాగగలరో అంత వేడి నీళ్ళు అయితే తాగండి. చాలా మంచిది. గ్యాస్ ప్రాబ్లం గానీ, ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండదన్నమాట. కొన్ని మన చేతిలోనే ఉంటాయి. అవి చేసుకోవాలి తప్పదు మరి. బాగుండాలి, కొన్ని రోజులు ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని చేసుకుంటూ ఉండాలి. డైలీ రొటీన్‌గా ఇలా ఫాలో అయిపోండి. సో, నేనైతే 6 లీటర్ల నీళ్ళైతే ఖచ్చితంగా తాగుతాను. ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో నీళ్ళు మాత్రం సూపర్‌గా తాగుతానన్నమాట. ఓన్లీ మార్నింగ్ టైమే వేడి నీళ్ళు. తర్వాత అన్నీ ఫ్రిడ్జ్‌లో నీళ్ళే. అవి లేకపోతే అస్సలు గొంతు దిగట్లేదన్నమాట. అలా ఉంటది మరి వేసవికాలం అంటే. ఏం చేస్తాం కానీ ఇది మార్నింగ్ అంటే మన హెల్త్‌కి సంబంధించింది గదా! అందుకని చెప్పేసి ఫస్ట్ వేడి నీళ్ళు తాగుతున్నా. మీరు కూడా తాగండి మరి సరేనా? మీలో ఎంతమంది తాగుతారో కామెంట్ చేయండి. నేనైతే వేడి నీళ్ళైతే చక్కగా తాగేస్తున్నాను. అలాగే ఈరోజు కొంచెం చల్లగా అయిపోయానన్నమాట. చాలా సేపు అయింది. వీడియో తీసుకులో పడి తాగడం మర్చిపోయాను. సర్లే మీకు కూడా చెప్పినట్టు ఉంటది కదా అని చెప్పేసి ఇంకా వీడియో తీస్తూ తాగుతున్నానన్నమాట. సో, ఇప్పుడైతే అన్నీ చక్కగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చక్కగా చట్నీ అయితే చేసేసాను. సో, చేసిన తర్వాత కూడా చూపిస్తానండి. అన్నట్టు మీరెప్పుడైనా దొండకాయ చట్నీ చేసుకున్నారా మరి ఇంట్లో? దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బావుంటది. కానీ నా దగ్గర లేదు. మన దగ్గర లేని దాని గురించి ఆలోచించకూడదు. అందుకని చెప్పేసి దాన్ని స్కిప్ చేస్తాను. మీ దగ్గర మాత్రం ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. వేసుకుంటే దాని టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటదన్నమాట. లేనప్పుడు లేనట్టుగా చేయడం మనమే నేర్చుకోవాలి. ఉన్నప్పుడు ఉన్నట్టుగా చేయడం కూడా మనమే చేయాలి. ఏదైనా మన చేతిలోనే ఉంటది కదా! సో, అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే మంచిగాను చేయాలి. టేస్టీగానే చేయాలన్నమాట. మంచిగా అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు. టేస్టీగా చేయాలి. ఏం చేసినా టేస్టీగా చేయడంలో మనం స్పెషలిస్టులండి. అది వేరే చెప్పక్కర్లేదు. సో, ఇప్పుడైతే నేను చక్కగా కట్ చేసేసుకుంటున్నాను. దొండకాయ ముక్కలు మగ్గడానికి కొంచెం టైం పడతది. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడతది. అలా అని మరీ ఎక్కువ వేసకండి. అసలు ఆయిల్ ఎక్కువ తినకూడదంటున్నారు. నేనైతే చాలా తక్కువ వేస్తూ ఉంటాను వంటల్లో. కొంతమందయితే ఆయిలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది కర్రీస్‌లో. అలా అయితే నాకు అస్సలు తినబుద్ధి కాదు. నాకే కాదు మా ఇంట్లో ఎవ్వరం తినం ఆయిల్ కనిపిస్తే. కనిపించకుండా వండుకుంటేనే ఇష్టం అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చుతుంది కదా! ఒక్కొక్కరికి ఆయిల్ లేకపోతే నచ్చదు. ఒక్కొక్కరికి ఆయిల్ ఉంటే నచ్చదన్నమాట. అందులో నేను కూడా ఉన్నాను. ఏం చేస్తాం అలా ఫాలో అయిపోవాలి అంతే మరి. మనకేదైతే అలవాటవుతదో దాన్ని బట్టి వెళ్తూ ఉండాలి. మధ్యలో అలవాటు లేని దాన్ని అలవాటు చేసుకోకూడదు. ఏమంటారు? అవునా కదా! సో, ఇక్కడైతే నేను దొండకాయలు కట్ చేసేసుకున్నాను. ఓ పక్కనైతే ఇడ్లీ వేసేసాను. ఇడ్లీ ఈరోజు ఏంటంటే రోజు ఇడ్లీయేనా అని అడుగుతుంది. వేసవికాలం అది తప్ప ఇంకేం తినలేకపోతున్నాం. ఏం చేద్దాం మరి?
మీరేం తింటున్నారు? మీరు కూడా ఇడ్లీయే తింటున్నారా? ఇడ్లీయే బెస్ట్‌లేండి. వేరే ఏం తిన్నా దావతేసేస్తది. అసలే పొట్ట పట్టట్లేదు వాటర్‌కి. దొండకాయలు కట్ చేస్తూ చాలా మాట్లాడాలనుకుంటాను. కానీ అదేంటో మరి వీడియో ఆన్ చేయగానే ఏ మాటలు రావు. చాలా చాలా మాట్లాడాలి అనుకుంటాను. ఏంటో మరి ఏమన్నా పుస్తకం మీద రాసుకుందామంటే మన చదువు అంతంత మాత్రమే. ఏం రాసుకుంటాను? ఆ రాసుకున్నది మళ్ళీ నాకే అర్థం కాకపోతే మళ్ళీ మీకేం చెప్తానో మీకు అర్థం కాదు కదా! అందుకని చెప్పేసి రాసుకోవట్లేదు. కానీ రాసుకోవడం నేర్చుకోవాలండి. చదవడం నేర్చుకుంటున్నాను కానీ రాసుకోవడం నేర్చుకోవట్లేదు. ఏం చేస్తాం అన్నీ ఒకసారి నేర్చుకోకూడదులేండి. మరీ ఇంటెలిజెంట్ అయిపోతే బాగోదు. కొంచెం మాత్రమే ఉండాలి. ఇంక ఇడ్లీ అయితే అయిపోయింది. వేడివేడిగా ఉన్నప్పుడు తీసేసేయాలి. వేడి వేడి ఇడ్లీ ఎంతమందికో ఇష్టమో కామెంట్ చేయండి. సో నాకైతే ఇష్టమేలేండి. కాకపోతే వేసవికాలం వల్ల ఊదుకొని తినవలసొస్తుంది. ఏం చేస్తాం ఏదో ఒకటి కడుపులో వేసేసుకోవాలి కదా! టైమ్ టు టైమ్ తినాలి అన్నీ కూడా. అలా తినకపోతే వాటర్ తాగేసి ఉంటుంటే గ్యాస్ పెరిగిపోతుంది మరి. ఏం చేస్తాం? ఏదైనా మన చేతిలోనే ఉంది కదా! అన్నీ టైమ్ టు టైమ్ ఫాలో అవ్వాలి. ఎదుటి వాళ్ళకి చెప్పే ముందు మనం కూడా ఫాలో అవ్వాలి కదా! సో ఏంటంటే ఇడ్లీ అయితే చాలా మెత్తగా ఉన్నాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయన్నమాట. చూసేందుకు మీకెలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంక ఈ రోజేంటంటే మా బావని, మా పండు అయితే గడ్డి తోలుతున్నారు. వాళ్ళకి టిఫిన్ పంపించడానికి హడావిడిగా ఉందన్నమాట. ఏంటంటే ముందుగా వాళ్ళకి పంపించేసిన తర్వాత మళ్ళీ నాకు తర్వాత వేసుకుందాం కదా అని చెప్పేసి కొంచెం హడావిడిగా చేస్తున్నాను. ఓ పక్కన ఇడ్లీ, ఓ పక్కన చట్నీ, ఓ పక్కన వంట. ఏం చేస్తాం అన్నీ మనమే చేయాలి. పొద్దున్నే చేయకపోతే కిచెన్‌లో ఉండలేకపోతున్నాం. ఈ సూర్యభగవానుడికి ఎందుకంత కోపం? ఓ పగపగలాడిపోతున్నాడు. కొంచెం తగ్గొచ్చు కదా! అన్ని విషయాల్లో మనమే తగ్గాలా ఏంటి? ఇంక ఇడ్లీ అయితే తీసేస్తున్నాను. తొందరగా వాళ్ళకైతే ప్యాకింగ్ చేసేయాలి. బాక్స్‌లో పెట్టి పంపించాలన్నమాట. ఇడ్లీ అయితే వేడిగా రెడీగా ఉన్నాయి. మీరు కూడా తిందురు గాని రండి. ఈరోజు ఇడ్లీ చేశాను, దొండకాయ చట్నీ చేశాను. చాలా బాగా కుదిరింది. ఇప్పుడు దొండకాయ చట్నీ ఎలా ఉందో చూసేద్దానండి. ఇంక చట్నీ అయితే మిక్సీ పట్టేసాను. చక్కగా దీన్ని తాలింపేసుకోవాలి. అంతా కూడా తాలింపులోనే ఉంటుంది ఇప్పుడు టేస్ట్ అంతా కూడా. తాలింపు వేసుకోవడం వల్ల కొంచెం టైం పడుతది. కానీ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటది. ఒక్కొక్కసారి తాలింపు లేకుండానే పెట్టేస్తూ ఉంటాను కంగారు వల్ల. చట్నీ అయిపోయింది. తాలింపు కూడా వేసేసాను. ఇంకో పక్కన అన్నం పెట్టేసాను. ఓ పక్కనేమో పప్పు పెట్టాను. ఏంటి మరి ఎండు చేపల కర్రీ అని చెప్పారు కదా! మరి పప్పు అంటున్నారేంటి అనుకుంటున్నారా? ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ అన్నమాట. ఇంకా పప్పులోకైతే అప్పడం వేపేసాను. అలాగే మధ్యలో వేసిన మిరపకాయలు కూడా వేపేసాను. ఈరోజు మా భోజనం అయితే ఇలా అయిపోయింది. 2 రోజుల వ్లాగ్ అన్నమాట. మీకు ఒక రోజులో చూపించేస్తున్నాను మరి. ఇంకా సాంబార్ అయితే నేను చాలా చేస్తాను. అలాగే చాలా బాగుంది అన్నమాట. ఇంక ఈ 2 వేసుకొని చక్కగా తినేసాం. ఇంకా సాంబారే పప్పు వండినాడైతే వేరే కూర గురించి ఆలోచించక్కర్లేదు. ఇంక ఈటిలతో అయితే కడుపు నిండా తినొచ్చు. సో ఇంకా తర్వాత ఏముంది? ఇదిగోండి ఇవున్నాయి కదా మనకి. వీటిలికి నీళ్ళు పెట్టుకోవడం, గడ్డి వేసుకోవడం ఈట్లి బాధ్యత మొత్తం నాదే. వీటిలికైతే ఇలా ఏసేసాను. తర్వాతొచ్చేసి వాడు తిన్నట్టు ఉండగా ఇప్పేసుకొని అటు ఇటు పరుగు పెడుతూ ఉన్నాడు. ఇంకా వాడిని కట్టడానికైతే మా పండు వచ్చాడు నాకు మాట వినట్లేదని. హనీ అయితే కంప్యూటర్ క్లాస్‌కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. లైక్ చేసి కామెంట్ చేయండి.